గోల్డెన్ డోమ్లు అయితే ప్రకటించిందట అమెరికా అధ్యక్షుడు. 15 లక్షల కోట్లతోటైతే అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థనైతే ఏర్పాటు చేసిందట. ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు సలహాదారు ఆండ్రీ స్పోట్నవ్ మృతి చెందిందట. ఆయన శరీరంలో దుండగులు దించిరట 3 బుల్లెట్లు. యురేనియం శుద్ధీకరణనైతే ఆపేది లేదంటున్నది ఇరాను. అమెరికా తోటి వాళ్లకు ఇదేనట సరైన సమయము. జపాన్లోనైతే బియ్యం ధరలు సుక్కలే చూపిస్తున్నాయట. అందుకే వ్యవసాయ శాఖ మంత్రి టాకు ఈటో రాజీనామా చేసిందట. భారత్ గగనతలం మీద పోయే విమానాలనైతే మూసేసిరట. మళ్ళొక నెల పొడిగించిందట పాకిస్తాన్. బుకర్ పురస్కారాన్ని అందుకున్నదట కన్నడ రచయిత బాను ముస్తాక్. ఆమె ఆవేదనకైతే అంతర్జాతీయ కీర్తి దక్కిందట. 2024లో అయితే 18,200 హెక్టార్ల అడవులనే కోల్పోయిందట భారత్. దీనినైతే పేర్కొన్నది గ్లోబల్ ఫారెస్ట్ ఆఫ్ వాచ్ యూనివర్సిటీ. సమైక్యవాదుల మీదనైతే కేంద్రం అయితే దాడి చేస్తున్నదట. వాళ్ళ నోరునైతే నొక్కుతున్నదట. ఈ ముచ్చట రాహుల్ గాంధీ సార్ చెప్తున్నాడు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వాలకు అవరోధాన్ని సృష్టించడానికేనట. క్యాన్సర్ చికిత్సకు ఇక మీదకెళ్ళైతే ధర తక్కువనేనట. సిఎంసి వేలూరులో అయితే చికిత్స చేస్తున్నారట. విద్యార్థులకైతే పాఠశాల సిలబస్ లా యోగాను కూడా చేరుస్తారట. ఈ ముచ్చట్ను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సార్ అంటున్నాడు. బదిలీ ఆదేశ పత్రాలు అందుకుంటున్నాడు ఉప ముఖ్యమంత్రి పవనాల సారు. ఇక నుంచి కుంకిలట వచ్చేస్తున్నాయట. విశాఖపట్నంలో అయితే మెట్రోకు అక్టోబర్ నుంచి అయితే శంకుస్థాపన చేస్తారట. నారా లోకేష్ సార్ అయితే ఈ ముచ్చట్టు మనందరికీ చెప్తున్నాడు. సజ్జల చెర నుంచి అయితే విముక్తిని పొందిరట బాధితులు. 63.72 ఎకరాలైతే స్వాధీనం చేసుకున్నారట జనాలు. మద్యం కుంభకోణంలో 5 నిందితులైరట పరారు. మరి వాళ్ళను దొరకబడతారా సార్లు? మావోయిస్టు దళపతి ఎన్కౌంటర్ అయిందట. కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుగా గుర్తించిరట. అన్నదాతలకైతే వాననైతే తీరని నష్టం కల్పిస్తున్నదట. కొనుగోలు కేంద్రాలనే తడిసి ముద్దవుతున్నాయట ధాన్యం రాసులు. భారతదేశాన్ని అభివృద్ధి పదంలా తీసుకెళ్లింది రాజీవ్ గాంధీ సారేనట. నిన్న జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సార్ అంటున్నాడు. కేసీఆర్ సర్వతోటే మలేషియా జైలు నుంచి విడుదలయ్యారట. కేటీఆర్ ను కలిసి బాధితులందరూ కృతజ్ఞతలు చెప్తున్నారు. కొత్త సమాచార కమిషనర్ గా ప్రమాణ స్వీకారం చేసిందట వైష్ణవి. నా విధులనైతే నేనైతే సక్రమంగా నిర్వహిస్తా అంటున్నది. ఆమె అందంతో యువకుల మనసులనే గెలుచుకున్నదట జాన్వీ కపూర్. 78వ గేమ్స్ చిత్రోత్సవంలో అయితే దర్శనమిచ్చిందట. పవన్ కళ్యాణ్ కైతే సరిపడా సినిమా హరిహర వీరమల్లు అంటున్నాడు మన ఎంఎం కీరవాణి సారు. ఆ సైన్మన్ అయితే ప్రేక్షకుల ముందు బ్లాక్ బస్టర్ అవుతుందట. కన్నప్ప సైన్మల మోహన్ లాల్ కనిపిస్తున్నాడట. కిరాత అనే పాత్రల ప్రేక్షకులనైతే అలరిస్తాడట. తగ్ లైఫ్ చిత్రం నుంచి అయితే తాజాగా ఒక కొత్త పాట రిలీఫ్ అయిందట. షుగర్ బేబీ పాటకు మంచి రెస్పాన్సే వచ్చిందట. 2024లో అయితే 18,200 హెక్టార్ల అడవులనే కోల్పోయిందట భారత్. దీనినైతే పేర్కొన్నది గ్లోబల్ ఫారెస్ట్ ఆఫ్ వాచ్ యూనివర్సిటీ. బౌలరు విఘ్నేష్ కు ఎందుకింత ఆవేశం అంటున్నారు. వివాదాల రాతలతోటి ఏకంగా తీసేసిర్రు. బౌలరు విఘ్నేష్ కు ఎందుకింత ఆవేశం అంటున్నారు. వివాదాల రాతలతోటి ఏకంగా తీసేసిర్రు. ఐపీఎల్ ఆయన జీవితాన్నే మార్చేసిందట. ఈ మాటలను అంటున్నాడు ఆల్రౌండర్ విప్రజు నిగమ్. తొలి రౌండ్లోనే నిష్క్రమించిందట భారత షట్లరు పివి సింధు. మలేషియా మాస్టర్స్ 500 కొనసాగుతుందో లేదో. ప్రొఫెషనల్ గా మారిందట భారత బాక్సరు సిమ్రాను జీతు.
భారత బాక్సరు మందీప్ జాంగ్రా తోటైతే ఒప్పందం చేసుకున్నదట. ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్కు ఎంపిక అయిందట అర్జున్. తొలి భారత చెస్ ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోయిందట. గోల్డెన్ డోమ్లు అయితే ప్రకటించిందట అమెరికా అధ్యక్షుడు. 15 లక్షల కోట్లతోటైతే అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థనైతే ఏర్పాటు చేసిందట. ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు సలహాదారు ఆండ్రీ స్పోట్నవ్ మృతి చెందిందట. ఆయన శరీరంలో దుండగులు దించిరట 3 బుల్లెట్లు. యురేనియం శుద్ధీకరణనైతే ఆపేది లేదంటున్నది ఇరాను. అమెరికా తోటి వాళ్లకు ఇదేనట సరైన సమయము. జపాన్లోనైతే బియ్యం ధరలు సుక్కలే చూపిస్తున్నాయట. అందుకే వ్యవసాయ శాఖ మంత్రి టాకు ఈటో రాజీనామా చేసిందట. భారత్ గగనతలం మీద పోయే విమానాలనైతే మూసేసిరట. మళ్ళొక నెల పొడిగించిందట పాకిస్తాన్. బుకర్ పురస్కారాన్ని అందుకున్నదట కన్నడ రచయిత బాను ముస్తాక్. ఆమె ఆవేదనకైతే అంతర్జాతీయ కీర్తి దక్కిందట. 2024లో అయితే 18,200 హెక్టార్ల అడవులనే కోల్పోయిందట భారత్. దీనినైతే పేర్కొన్నది గ్లోబల్ ఫారెస్ట్ ఆఫ్ వాచ్ యూనివర్సిటీ. సమైక్యవాదుల మీదనైతే కేంద్రం అయితే దాడి చేస్తున్నదట. వాళ్ళ నోరునైతే నొక్కుతున్నదట. ఈ ముచ్చట రాహుల్ గాంధీ సార్ చెప్తున్నాడు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వాలకు అవరోధాన్ని సృష్టించడానికేనట. క్యాన్సర్ చికిత్సకు ఇక మీదకెళ్ళైతే ధర తక్కువనేనట. సిఎంసి వేలూరులో అయితే చికిత్స చేస్తున్నారట. విద్యార్థులకైతే పాఠశాల సిలబస్ లా యోగాను కూడా చేరుస్తారట. ఈ ముచ్చట్ను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సార్ అంటున్నాడు. బదిలీ ఆదేశ పత్రాలు అందుకుంటున్నాడు ఉప ముఖ్యమంత్రి పవనాల సారు. ఇక నుంచి కుంకిలట వచ్చేస్తున్నాయట. విశాఖపట్నంలో అయితే మెట్రోకు అక్టోబర్ నుంచి అయితే శంకుస్థాపన చేస్తారట. నారా లోకేష్ సార్ అయితే ఈ ముచ్చట్టు మనందరికీ చెప్తున్నాడు. సజ్జల చెర నుంచి అయితే విముక్తిని పొందిరట బాధితులు. 63.72 ఎకరాలైతే స్వాధీనం చేసుకున్నారట జనాలు. మద్యం కుంభకోణంలో 5 నిందితులైరట పరారు. మరి వాళ్ళను దొరకబడతారా సార్లు? మావోయిస్టు దళపతి ఎన్కౌంటర్ అయిందట. కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుగా గుర్తించిరట. అన్నదాతలకైతే వాననైతే తీరని నష్టం కల్పిస్తున్నదట. కొనుగోలు కేంద్రాలనే తడిసి ముద్దవుతున్నాయట ధాన్యం రాసులు. భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లింది రాజీవ్ గాంధీ సారేనట. నిన్న జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సార్ అంటున్నాడు. కేసీఆర్ సర్వతోటే మలేషియా జైలు నుంచి విడుదలయ్యారట. కేటీఆర్ ను కలిసి బాధితులందరూ కృతజ్ఞతలు చెప్తున్నారు. కొత్త సమాచార కమిషనర్ గా ప్రమాణ స్వీకారం చేసిందట వైష్ణవి. నా విధులనైతే నేనైతే సక్రమంగా నిర్వహిస్తా అంటున్నది. ఆమె అందంతో యువకుల మనసులనే గెలుచుకున్నదట జాన్వీ కపూర్. 78వ గేమ్స్ చిత్రోత్సవంలో అయితే దర్శనమిచ్చిందట. పవన్ కళ్యాణ్ కైతే సరిపడా సినిమా హరిహర వీరమల్లు అంటున్నాడు మన ఎంఎం కీరవాణి సారు. ఆ సైన్మన్ అయితే ప్రేక్షకుల ముందు బ్లాక్ బస్టర్ అవుతుందట. కన్నప్ప సైన్మల మోహన్ లాల్ కనిపిస్తున్నాడట. కిరాత అనే పాత్రల ప్రేక్షకులనైతే అలరిస్తాడట. తగ్ లైఫ్ చిత్రం నుంచి అయితే తాజాగా ఒక కొత్త పాట రిలీఫ్ అయిందట. షుగర్ బేబీ పాటకు మంచి రెస్పాన్సే వచ్చిందట. 2024లో అయితే 18,200 హెక్టార్ల అడవులనే కోల్పోయిందట భారత్. దీనినైతే పేర్కొన్నది గ్లోబల్ ఫారెస్ట్ ఆఫ్ వాచ్ యూనివర్సిటీ. బౌలరు విఘ్నేష్ కు ఎందుకింత ఆవేశం అంటున్నారు. వివాదాల రాతలతోటి ఏకంగా తీసేసిర్రు. బౌలరు విఘ్నేష్ కు ఎందుకింత ఆవేశం అంటున్నారు. వివాదాల రాతలతోటి ఏకంగా తీసేసిర్రు. ఐపీఎల్ ఆయన జీవితాన్నే మార్చేసిందట. ఈ మాటలను అంటున్నాడు ఆల్రౌండర్ విప్రజు నిగమ్.
తొలి రౌండ్లోనే నిష్క్రమించిందట భారత షట్లరు పివి సింధు. మలేషియా మాస్టర్స్ 500 కొనసాగుతుందో లేదో. ప్రొఫెషనల్ గా మారిందట భారత బాక్సరు సిమ్రాను జీతు. భారత బాక్సరు మందీప్ జాంగ్రా తోటైతే ఒప్పందం చేసుకున్నదట. ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్కు ఎంపిక అయిందట అర్జున్. తొలి భారత చెస్ ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోయిందట.